సమయంలో దేవుని యొక్క వాక్య భాగాన్ని మనము కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథము నుండి జ్ఞాని అయినటువంటి సొలొమోను రాసిన సామెతల గ్రంథం సామెతల గ్రంథము 3వ అధ్యాయము వచనం. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. దేవుడు తన పరిశుద్ధమైన వాక్యాన్ని మనందరి వెనుకడలో దీవించునుగాక. ప్రియులారా, చదవబడినటువంటి ఈ లేఖన భాగంలో జ్ఞాని అయినటువంటి సొలొమోను ఆయన అనుభవంలో నుంచి రాస్తున్నటువంటి ఈ సామెతల గ్రంథములో నుండి ఈ 3వ అధ్యాయములో చాలా శ్రేష్టమైనటువంటి విషయాలు వ్రాయించి పెట్టాడు దేవుడు. ఇక్కడ మనం ఆలోచన చేయాల్సిన విషయం ఏంటి అనంటే, ఆ ప్రారంభం నుండి కూడా చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే, నా ఆజ్ఞలు నువ్వు గైకొనాలి, నా ఉపదేశాన్ని నువ్వు మరిచిపోవద్దు. ఏమండి, అవి దీర్ఘాయువిస్తాయి, సుఖజీవంతో గడుచు సంవత్సరాలు ఇస్తాయి, శాంతిని మీకు కలుగజేస్తాయి. ఇలాగా చాలా విషయాలు ప్రారంభంలో జ్ఞాపకం చేసుకుంటూ వచ్చిన తర్వాత ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్య భాగం దగ్గరికి వస్తే ఆయన అంటున్నటువంటి మాట 5వ వచనాన్ని మనం ధ్యానం చేస్తుంటే అక్కడ అన్నటువంటి మాట చూడండి. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము అని ఉంది అక్కడ. పిల్లల చదవబడినటువంటి ఈ వాక్య భాగములో దేవుని సన్నిధిలో మనం ఎలాగుంటే దేవుడు ఎలాంటి ఆశీర్వాదాలు ఇస్తాడో, ఏం చేస్తే ఏ విధమైనటువంటి ఆశీర్వాదాలు ఇస్తాడో ఈ ప్రారంభంలో ఉండి కొన్ని విషయాలు ఈ రోజున మనతో మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు. అయితే నేను తీసుకున్నటువంటి లేక మాట్లాడాలనుకుంటున్నటువంటి అంశం ఏంటి అనంటే, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకోవద్దు. స్వబుద్ధి అంటే అర్థం ఏంటి అమ్మా? స్వబుద్ధి అంటే ఏంటి, అర్థం ఏంటి? మన సొంత ఆలోచన, లేక సొంత నిర్ణయాలు, లేకపోతే సొంత మాటలు. అంటే స్వబుద్ధి అనే మాటకు మనం ఆలోచన చేస్తే మన సొంత ఆలోచన. కొన్నిసార్లు చాలాసార్లు మనం ఏమంటామంటే, పిల్లలు ఏదైనా పొరపాటు చేస్తున్నప్పుడు ఎరా బుద్ధి లేదండిరా అంటాం కదా. ఏమని పిలుస్తాం? ఎరా బుద్ధి లేదురా, ఎన్నిసార్లు చెప్పించుకుంటాం, ఎంతసార్లు చెప్పించుకుంటాం. అంటే ఏమి లేదని అక్కడ ఏం కావాలని కోరుకుంటున్నాం అంటే మంచి బుద్ధి కావాలి. మంచి బుద్ధిగా ఉంటే వాడి గురించి మనం ఆలోచన చేస్తాం. చెడు హృదయం కలిగిన వారుగా ఉంటే, చెడు బుద్ధి కలిగిన వారుగా ఉంటే, ఇక్కడ దేవుని వాక్యం కూడా మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, ఎప్పుడు కూడా దేవుని మీద ఆధారపడేటువంటి వారు స్వబుద్ధిని ఆధారం చేసుకోకూడదట. ఏం చేసుకోకూడదట? స్వబుద్ధిని ఆధారం చేసుకోకూడదు. ఎందుకు? చూడండి, అదే సామెతల గ్రంథంలో 14వ అధ్యాయము 12వ వచనంలో కూడా ఒక మాట మాట్లాడుతున్నాడు. చూడండి, అక్కడ ఏమంటుంది ఆయన వాక్యం. ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు, అయితే తుదకు అది మరణమునకు త్రోవ తీయును అని ఉంది అక్కడ. అంటే ఒకని ఎదుట సరైనదిగా కనబడుతుంది మార్గం. ఇప్పుడు స్వబుద్ధి మీద ఆధారపడేటువంటి వాళ్ళు, ఇది నా సొంత ఆలోచన, నీకు సంబంధం లేదు, నా సొంత ఉద్దేశం నీకు అనవసరం, ఇది నా సొంతం అని స్వబుద్ధి మీద ఆధారం చేసుకునేటువంటి వారి గురించి దేవుని లేఖనం మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇక్కడ అన్నాడు, ఒకడు అనుకుంటాడట, ఏమనుకుంటాడంటే నేను చేస్తున్నది కరెక్ట్, అసలు నేను చేస్తున్నది కరెక్ట్ అని అనుకుంటూ ఉంటారు చాలామంది. ఇప్పుడు ఇక్కడ అన్నటువంటి మాట ఏంటంటే, ఇదిగో ఒకని ఎదుట నేను వెళ్తున్న మార్గం సరైనది అని అనుకుంటున్నాడు, కానీ వాస్తవానికి చివరికి అతను ఎన్నుకున్నటువంటి మార్గం ఎక్కడికి తీసుకుని వెళ్తుందయ్యా అనంటే మరణానికి తీసుకుని వెళ్తుందంట. కాబట్టి మన సొంత ఆలోచన, సొంత నిర్ణయాలు, సొంత బుద్ధి అనేది మన విషయంలో మన మీద ఏలుబడి చేయకూడదు. ఇప్పుడు మనం కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం, కొన్ని ఆలోచనలు చేస్తూ ఉంటాం, కానీ మన ఆలోచన ఎలా ఉండాలంటే సొంత ఆలోచన కాకోకుండా ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు. తర్వాత ఏమన్నాడు? నీ పూర్ణ హృదయముతో, అమ్మా, నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము అనే మాట అక్కడ మాట్లాడుతున్నాడు 3వ అధ్యాయంలో మనం చదువుకున్న వాక్య భాగం దగ్గర. అంటే స్వబుద్ధిని ఆధారము చేసుకోవద్దు, కానీ
మరి ఏం చేయాలి మరి నీవు అంటే, ఇదిగో నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచు. 6వ వచనంలో కూడా ఒక మాట అంటాడు చూడండి, అక్కడ ఏమన్నాడు, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకో. నీ యొక్క జీవిత కాలంలో నేను ఎలాగుంటాను అని నీ ప్రవర్తన, సొంత ఆలోచన, సొంత బుద్ధి పక్కన పెట్టండి. ఇప్పుడు ఆయన అంటున్నాడు, నీ ప్రవర్తన మీదకు ఎవరికి అధికారం ఉండాలి అని అంటే దేవునికి అధికారం ఉండాలి. నేను చేస్తున్నటువంటి పని, నేను ఆలోచన చేస్తున్నటువంటి ఆలోచన, నా ప్రవర్తన, నా నడవడిక, ఇదంతా కూడా ఎవరి అధికారం దగ్గరికి వెళ్ళాలి? దేవుని అధికారానికి ఒప్పుకోవాలి. ప్రభువా, నా జీవితంలో ఏం చెయ్యాలనుకుంటున్నావో అది నీ చిత్తం, నా జీవితంలో ఏం చెయ్యాలనుకుంటున్నావో అది నువ్వు చెయ్యి అని చెప్పేసి దేవుని యొక్క వాక్య భాగంతో ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నటువంటి మాట ఏంటంటే, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకోవద్దు. ఒకవేళ స్వబుద్ధిని ఆధారం చేసుకుంటే మన సొంత ఆలోచన నెరవేర్చడానికి మనం ప్రయత్నం చేస్తే, స్వబుద్ధిని ఆధారం చేసుకుని పాడైపోయినటువంటి కుటుంబాలు పరిశుద్ధ గ్రంథంలో చాలామంది కనబడుతూ ఉన్నారు. ఈరోజు కొన్ని కుటుంబాలు మనం పరిశీలన చేద్దాం. సొంత ఆలోచనను బట్టి ప్రకారంగా వారి జీవితాన్ని నడుచుకొని, సొంత ఆలోచన ప్రకారంగా వారి జీవితంలో చేసినటువంటి పనుల వల్ల వారు నష్టపోయినటువంటి నష్టాన్ని చాలా కుటుంబాలు కనబడుతున్నాయి. ఇప్పుడు మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైనటువంటి పాఠము లేక ముఖ్య ఉద్దేశము ఏంటి అని అంటే, మన సొంత బుద్ధి పక్కన పెట్టాలి. కొన్నిసార్లు ఏదైనా పని తలపెట్టినప్పుడు, ఏదైనా చెయ్యాలని అనుకుంటున్నప్పుడు, నేను కాబట్టి ఇలా చేస్తాను, నాకు ఇలాగొచ్చు, నాకు ఇలా చేస్తాను, నేను చేసిందే కరెక్టు, నేను వెళ్ళే మార్గమే కరెక్టు, నేను మాట్లాడే మాటలే కరెక్టు అనేటువంటి మాటలు చాలా సందర్భాల్లో మన దగ్గర నుంచి వస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, నీ స్వబుద్ధిని నీవు ఆధారం చేసుకుంటే ఏమైపోతుందో తెలుసా? చివరికి అది ఎక్కడ తీసుకెళ్తుంది అంటున్నాడు? మరణానికి తీసుకుని వెళ్తుందంట. కాబట్టి ఈరోజు మనము స్వబుద్ధిని ఆధారము చేసుకోకుండా ఉండడానికి మన వంతు మనం ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఇక్కడ దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేస్తే, స్వబుద్ధిని ఆధారము చేసుకుని పాడైపోయినటువంటి కొన్ని కుటుంబాలను ఈ రోజున మనం ధ్యానం చేద్దాం. చూడండి ఒకసారి, స్వబుద్ధి మీద ఆధారపడినటువంటి కుటుంబాలు. మొట్టమొదటిగా ఆదికాండము 3వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. చూడండి అక్కడ ఏముందో, స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనదియునై ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను, అతడు కూడా తినెను అని ఉంది అక్కడ. పిల్లలు, ఇక్కడ మనం ఆలోచన చేస్తే, దేవాది దేవుడు సృష్టిని చేసిన తర్వాత మానవుని యొక్క నిర్మాణము కొరకు ఏదేని వనము చేసి, ఏదేని వనములో దేవుడు ఆదామును అవ్వమును పెట్టి, అయ్యా మీరు శ్రేష్ఠగా జాగ్రత్తగా ఉండండి అని చెప్పి వారికి ఒక పని అప్పగించాడు. ఏం పని అది? ఇదొక్కటి మాత్రం ఏంటది? ఈ తోట మధ్యలో ఒక పండు పెట్టాను, అది ఒక్కటి మాత్రం నువ్వు తినొద్దు అన్నాడు. సరే, బాగానే ఉన్నాడు. ఆదాము ఉన్నంత కాలం బాగానే ఉన్నాడు. కొంతకాలం గడిచిన తర్వాత, అరే నరుడు ఒంటరిగా ఉంటున్నాడే, సాటైన సహాయం కావాలి, అందరూ జతలుగా ఉన్నారు, పశువులు, జీవరాశులు, పక్షులు అన్నీ కూడా జతలుగా ఉన్నాయి, నా పోలికగా చేయబడినటువంటి మానవుడు మాత్రం ఒంటరిగా ఉన్నాడని దేవుడు ఆలోచన చేసి సాటైన సహాయాన్ని అవ్వమ్మను తయారు చేసి పెట్టాడు. ఇప్పుడు అవ్వమ్మ చేసిన తర్వాత కొద్ది రోజులు బాగానే ఉన్నారు. తర్వాత జరిగిన పరిస్థితి ఏంటంటే, అని ఇద్దరికి దేవుడు చెప్పిన మాట గుర్తుంది. కానీ ఇక్కడ ఏం చేశారు తెలుసా? వారు స్వబుద్ధి, అవ్వమ్మ యొక్క స్వబుద్ధి ఎలాగ బయటపడ్డది అని అంటే, ఆ పండు దగ్గరికి వెళ్ళేటప్పటికి అసలు అక్కడికి వెళ్ళకోకుండా ఉంటే గొడవ లేకపోనేమో, కానీ అదంతా తిరుగుతూ మొత్తానికి ఆ పండు దగ్గరికి వెళ్ళేటప్పటికి చూడండి ఎలా కనపడిందంట చూడటానికి. అక్కడ చదవండి, రమ్యమైనదిగాను, మంచి ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనదియునై ఉండట చూసినప్పుడు ఎలా కనిపించిందంటే చూడగానే. ఈ రోజున మన సొంత బుద్ధి ఎలాగ బయటపడుతుంది అని అంటే, దేవుడు చెప్పిన మాట కనుక మన హృదయంలో లేకపోతే, అక్కడ వెంటనే కనబడినటువంటి ఆ వస్తువు ఏదైతే ఉందో,
కనబడుతున్నటువంటి ఆ ఫలం ఏదైతే ఉందో, ఇంకా దేవుడు చెప్పిన మాట మర్చిపోయారు. వెంటనే చూడడానికి రమ్యముగా కనబడింది, చూడడానికి అందంగా కనబడింది, తినడానికి మంచి ఆహారం అని అనుకున్నది. వెంటనే ఏం చేసిందంటే గబగబా 4 పళ్ళు తీసుకుని గబగబా కోసుకుని తినేసింది. తను తిన్న మాట అక్కడితోటి అయిపోయిందా అంటే గబగబా కొన్ని పళ్ళు పట్టుకొచ్చేసి ఆ ఆదాము ఎక్కడ గబగబా ఆదాము ఎలా రాలని గబగబా నోట్లో ఆయన కూడా బలవంతంగా పెట్టేసింది. ఇద్దరు అక్కడ తినేశారు. పిల్లలు ఇక్కడ మనం ఆలోచన చేస్తే దేవుడు తినొద్దు అని చెప్పాడు. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారు అని అంటే వారి సొంత బుద్ధిని అక్కడ బయట పెట్టారు. స్వబుద్ధిని ఆధారం చేసుకున్నారు. ఇక్కడ దేవుని వాక్యం ఏం జ్ఞాపకం చేస్తుందంటే ఇదిగో నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనుక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచయ్యా, ఆయన చెప్పిన మాట చేయవయ్యా అని చెప్పేసేమో దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంటే ఇక్కడ హవ్వమ్మ చేసినటువంటి పని ఏంటంటే సొంత బుద్ధి మీద ఆలోచన చేసి ఇక్కడ హవ్వమ్మ యొక్క సొంత బుద్ధి ఏమైపోయిందంటే మొత్తానికి వారి కన్నులు తెరవబడ్డాయి. పాపం అనేటువంటి విషయం అర్థమైపోయింది. ఆఖరికి సిగ్గు తెలిసింది. ఇంకా భయంకరమైనటువంటి పరిస్థితి. తర్వాత దేవుడు వచ్చాడు, ఆదామా ఎక్కడున్నావయ్యా, ఎక్కడుంటాను నాయన, చెట్ల చాటులో ఉన్నాను. ఎందుకు చెట్టు చాటుకి వెళ్ళావు? సిగ్గేస్తుంది నాయన. అవునా, నువ్వు సిగ్గేస్తుంది అన్న విషయం నీకు తెలియజేసినాడు ఎవడు అంటే అప్పుడు అన్నాడు, నువ్వు నాకు సాటి అయిన సహాయం అని చెప్పావు కదా, ఆమె తీసుకొచ్చి నాకు బలవంతంగా పెట్టింది. మళ్ళీ అవమ్మని అడిగాడు, అవమ్మ ఏమైందమ్మా, ఎందుకు చేశావు నువ్వు అలాగా అంటే నేను చేశానేంటి నాయన, సర్పం నన్ను మోసం వచ్చింది అని సర్పం మీద గంటి. ఇక్కడ ఏమైందంటే ఒకళ్ళ మీద ఒకరు ప్రభువా నన్ను తప్పు అయిపోయింది నన్ను క్షమించు అనేవాళ్ళు లేరు అక్కడ. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆదామని అడిగితే నాకేం తెలుసు నాయన, నువ్వు నాకు సహాయం ఇచ్చావు కదా, ఆమె బలవంతంగా తినిపించేసి తినేసాను అన్నాడు. అవమ్మ నువ్వెందుకు చేసావు అని అంటే ఆమె అంటుంది ఇదిగో సర్పం నన్ను మోసం వచ్చింది అన్నాడు. తర్వాత జరిగిన పరిస్థితి ఏంటంటే మొత్తం అందరినీ శపించుకుంటూ వచ్చాడు. సర్పం అప్పట్లో నడుచుకుంటూ వెళ్ళేది. ఇప్పుడు మనకు బల్లికి ఎలాగైతే కాళ్ళు ఉంటాయో అలాగ కాళ్ళు ఉండే సర్పానికి. అప్పటి నుంచి తర్వాత దేవుడు ఏం చేశాడంటే సర్పంతో ఇక నువ్వు తినటానికి ఏం చేయాలి తెలుసా, నువ్వు పొట్ట మీదే పాకాలి, ఇక నుంచి నువ్వు కాళ్ళు ఉండవని చెప్పేసి శపించి మన్ను తింటావని చెప్పేసి సర్పాన్ని శపించాడు. ఆ తర్వాత అవ్వమ్మ దగ్గరికి వచ్చేసరికి సరే నేను చెయ్యొద్దన్న పని చేసావు కదా, ఇప్పుడు నీకు ఏంటంటే నీ ప్రసవ వేదన, నీ గర్భఫలము బిడ్డలను కనేటప్పుడు ఆ వేదన మరింతగా రెట్టింపు చేస్తానని చెప్పేసి అక్కడ వారిని ఆమెను శపించాడు. తర్వాత ఆదాము కాడికి వచ్చేసరికి ఆదాముతో అన్నాడు, నువ్వు నేను చెప్పిన పని చేయలేదు కాబట్టి నిన్ను బట్టి ఈ నేలను శపిస్తున్నాను, ఇక నుంచి నువ్వు తినాలి అని అంటే సేద్యం చేసుకుని తింటేనే తప్ప నీ నోటికి తిండి రాదు అని చెప్పేసి అక్కడ వారి ముగ్గురిని కూడా దేవుడు శపించినట్లుగా వాక్య భాగంలో చూస్తున్నాం. ఇక్కడ ఇంత జరగడానికి గల కారణం ఏంటంటే స్వబుద్ధి. చూడడానికి రమ్యంగా కనబడిందని, చూడడానికి అందంగా కనబడిందని, చూడడానికి మంచి ఆహారము అని అనుకున్నదని వెంటనే దేవుని మాట పక్కన పెట్టేసి గబగబా వెళ్ళిపోయి కోసుకుని తినేసింది. స్వబుద్ధిని ఆధారం చేసుకుంటే చివరికి ఎక్కడ దాకా తీసుకెళ్తుందో తెలుసా, మరణము దాకా తీసుకుని వెళ్ళిపోతుంది. ఇక్కడ మనం ఆలోచన చేస్తే పిల్లరా ఏం జరిగిందయ్యా అంటే అవ్వమ్మ యొక్క జీవితంలో అవ్వమ్మ యొక్క స్వబుద్ధిని ఇక్కడ మనం ఆలోచన చేస్తే అవ్వమ్మ చేసిన పని వల్ల పిల్లరా భయంకరమైనటువంటి శాపాన్ని వారు కొనుక్కు తెచ్చుకున్నారు. మరొక విషయాన్ని, మరొక స్వబుద్ధిని కూడా మనం ఆలోచన చేద్దాం. చూడండి, అదే ఆదికాండం 4వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. ఆదాము తన భార్య అయిన హవ్వమును కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయ్యనును కని యెహోవా దయ వలన నేను ఒక మనుషుని సంపాదించుకున్నాను నేను. తరువాత ఆమె అతని తమ్ముడగు హేబేలును కనెను. హేబేలు గొర్రెల కాపరి, కయ్యను భూమిని సేద్యపరచువాడు. కొంతకాలమైన తరువాత కయ్యను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలుచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలు అతని అర్పణను లక్ష్యపెట్టెను, కయ్యను అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు అని ఉంది అక్కడ. చూడండి, ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఆదాము అవ్వమ్మలు వారిద్దరిని తీసుకుని తోటలో నుంచి ఇంకా మెల్లిగా బయటికి పంపించేసి ఇక మీరు భూమిని సేద్యం చేసుకోనండి, మీ పని మీరు చేసుకోండి అని చెప్పేసి దేవుడు చెప్పేసి ఇంక వెళ్ళిపోయాడు.
ఆ రోజు వరకు ప్రతిరోజు సాయంకాల సమయంలో దేవుడు వచ్చి ఆదాముతో మాట్లాడుతున్నటువంటి దేవుడు ఇప్పుడు ఏమయ్యాడంటే మాట్లాడతాం మానేసి దూరం అయ్యాడు. ఆ తర్వాత వారిద్దరికి మొట్టమొదటి సంతానం ఎవరయ్యా అని అంటే కయ్యను పుట్టాడు. కయ్యను పుట్టిన తర్వాత కొద్ది రోజులకి మరలా హేబేలు పుట్టాడు. వీరు పెరిగి పెద్దవారు అవుతూ ఉన్నారు. పెరిగి పెద్దవారు అయిన తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్క పనిలో వెళ్ళారు. పెద్దవాడేమో పొలం పనులకు వెళ్తున్నాడు, చిన్నోడేమో గొర్రెల కాపరిగా ఉన్నాడు. వీళ్ళ సంతానం వృద్ధి చెందుతూ ఉంది. ఇప్పుడు ఏమనుకున్నాడు అనంటే వీళ్ళిద్దరూ కూడా ఒక రోజున పంట బాగా పండిన తర్వాత అనుకున్నారంట దేవునికి అర్పణ ఇవ్వాలి అని అనుకున్నారు. సరే మంచిది, దేవునికి ఇచ్చే విషయంలో ముందుకు వచ్చారు. ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే కయ్యను పట్టుకొచ్చాడు. కయ్యను ఇష్టముండి ఇష్టం లేకుండా ఏదో దేవుడికి ఇవ్వాలి కాబట్టి అన్నట్టుగా కొద్దిగా పట్టుకొచ్చి ఇచ్చేశాడు. కొన్ని పనులు అట్టుకొచ్చి అక్కడ ఆడేశాడు. హేబేలు ఏం చేశాడయ్యా అని అంటే అయ్యో దేవునికి ఇచ్చేది ఏదైనా కూడా శ్రేష్టమైనది ఉండాలి అని అనుకుని మొత్తానికి గొర్రెల్లో ఉన్న వాటన్నిటిని వెతుక్కున్నాడు. ఏది మంచిది, మచ్చలేంది కావాలి, కొవ్వింది కావాలి, మంచిది కావాలి, దేవునికి ఏది ఇచ్చినా కానీ శ్రేష్టమైనది ఇవ్వాలి అని అనుకుని అందులో ఉన్న మంచి వాటిని ఎన్నుకుని కొన్ని పట్టుకొచ్చి దేవునికి ఇచ్చాడు. ఇద్దరూ అర్పణట్టుకు వచ్చారు. ఇప్పుడు హేబేలు అర్పణేమో దేవుడు అంగీకరించాడట, కయ్యను అర్పణ దేవుడు అంగీకరించలేదు. సరే అంగీకరించినప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు అంగీకరించినప్పుడు ఏం చేయాలి? నేను కూడా రే తమ్ముడా నువ్వు ఎలాగిచ్చావురా, ఏ మనసుతో ఇచ్చావురా, నీ అర్పణ దేవుడు అంగీకరించాడు కదా, తమ్ముడు ఎలా ఇచ్చావు చెప్పరా, అప్పుడు నేను రేపు పొద్దున వచ్చి మళ్ళీ తెస్తానరా అని ఒకవేళ అన్నదమ్ములు ఇద్దరు మాట్లాడుకుని సరే చెప్పరా అని ఉంటే ఏముందనయ్య నేను ఏదో మంచిది దేవునికి ఇవ్వాలని అనుకున్నాను, మంచిది పట్టుకొచ్చి ఇచ్చానని, అంతకుమించి నేనేం చేశాను అని చెప్పుండేవాడేమో. పిల్లలు ఇక్కడ అర్పణ అంగీకరించకపోయేసరికి కయ్యను స్వబుద్ధి బయటపడ్డది. ఏం బయటపడ్డది? వెంటనే ఆ తర్వాత వచ్చిన చూడండి ఏం చేశాడు. కయ్యను అతని అర్పణను లక్ష్య పెట్టలేదు కాబట్టి కయ్యనుకు మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా ఏం చేశాడంట? ఇప్పుడు అర్పణ తీసుకోవాల్సింది ఎవరు? దేవుడు తీసుకోవాలి. తీసుకోలేనప్పుడు ఎవరిని అడగాలి? అయ్యా నాది ఎందుకు తీసుకోలేదు అని అడగాలి. అలా అడగకోకుండా ఏం చేశాడు? ఇప్పుడు ఇక్కడ ముఖం చిన్న బుచ్చుకున్నాడు కదా. ఎప్పుడైనా మనం బుచ్చుకుంటాం అలాగా కొన్నిసార్లు తల్లిదండ్రుల విషయంలో పిల్లలు ఒకవేళ తిట్టారనో కొట్టారంటే ముఖం చిన్న బుచ్చుకుని కూర్చుంటూ ఉంటారు పిల్లలు కూడా. అంటే అలా చిన్న బుచ్చుకుని కూర్చోవడం వల్ల ఏమవుతుందంటే బతిమాలుతూ ఉంటారు తల్లిదండ్రులు, అరే సర్లే రారా, జరిగిందేదో జరిగింది, రారా తినరా ఉండరా అని చెప్తూ ఉంటాం. ఇప్పుడు ఇక్కడ చిన్న బుచ్చుకున్నప్పుడు దేవుడు వచ్చి అన్నాడు, కయ్యను నువ్వు అర్పణ కరెక్ట్గా ఇచ్చిండుంటే ముఖం చిన్నబుచ్చుకునే పరిస్థితి నీకు ఉండదు కదా, నువ్వెందుకు ముఖం చిన్నబుచ్చుకున్నావు అని దేవుడు అడుగుతున్నాడు. ఈ సందర్భాన్ని మనం ఆలోచించి చేస్తే 7వ వచనంలో అన్నాడు, నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా. నీవు సత్క్రియ చేయలా అంటే మంచి క్రియ చేయలా. మంచి క్రియ చేసుంటే నువ్వు తలెత్తుకునేవాడివి. చెడ్డ క్రియ చేసావు కనుక ఇప్పుడు తలదించుకున్నావు. చెడ్డ పని చేసావు కాబట్టి ఇప్పుడు నువ్వు ముఖం చిన్నబుచ్చుకున్నావు. కాబట్టి నువ్వు సత్క్రియ చేసుంటే కనుక నీవు తల ఎత్తుకొనవా అని చెప్పేసి అక్కడ మాట్లాడుతున్నాడు. తర్వాత ఏం జరిగిందయ్యా అని అంటే మొత్తానికి హేబేలు మీద పగ పెట్టుకుని ఏబేలును కొట్టి చంపేశాడు. ఇప్పుడు ఇక్కడ జరిగిన పరిస్థితి చూడండి. కయ్యని యొక్క స్వబుద్ధి ఇక్కడ బయటపడుతుంది. దేవుని మీద ఆధారపడవలసినటువంటి వ్యక్తులు, దేవుని మీద విశ్వాసం ఉంచవలసినటువంటి వ్యక్తులు ఇద్దరు దేవునికి అర్పణట్టుకు వచ్చారు కానీ నాది ఎందుకు అర్పణ స్వీకరించలేదని దేవుని అడిగి తిరిగి సరిచేసుకోవలసినటువంటి కయ్యను తన తమ్ముడి మీద పడి చంపేసినటువంటి పరిస్థితి ఇక్కడ కనబడుతూ ఉంది. ఆ తర్వాత జరిగిన పరిస్థితి ఏంటో తెలుసా? ఒకవేళ ప్రభువా నన్ను క్షమించు, నేను సరిగ్గా తీసుకొస్తాననుంటే ఆ విషయం వేరుగా ఉండును. కానీ తర్వాత జరిగిన పరిస్థితి ఏంటో తెలుసా? అతను స్వబుద్ధి బయటపడి వెంటనే తన తమ్ముడి మీద పడి చంపేసినందువల్ల దేశ దిమ్మరలా తిరుగుతున్నాడంట. స్వబుద్ధి మీద ఆధారపడినందుకు ఏమైపోయాడు తెలుసా? కయ్యను దేశ దిమ్మర అయిపోయాడు. పిల్లలు ఈరోజు మన స్వబుద్ధిని ఆధారము చేసుకోవద్దు. ఈరోజున స్వబుద్ధిని ఆధారం చేసుకుని ఎంతమంది ఎన్ని రకాలుగా కుటుంబాలు పాడైపోతున్నాయో. ఈరోజున లేఖన భాగంలో మనం పరిశీలన చేస్తే ఆది తల్లిదండ్రులైనటువంటి ఆదాము అవ్వలు స్వబుద్ధిని ఆధారం చేసుకున్నారు. తోటలో నుంచి గెంటి వేయబడ్డారు, శపించబడ్డారు. ప్రారంభంలో పుట్టినటువంటి అన్నదమ్ములిద్దరూ కూడా వారు కూడా అర్పణ అర్పించినప్పుడు పిల్లరా కయ్యను ముఖం చిన్నబుచ్చుకొని ఎవరిని తన తమ్ముడిని చంపి పిల్లరా వాడు దేశ దిమ్మరిగా తిరిగినటువంటి పరిస్థితి. స్వబుద్ధి మీద ఆధారపడితే దెబ్బతింటాం.
స్వబుద్ధి మీద ఆధారపడితే కుటుంబాలు పాడైపోతాయి. స్వబుద్ధి మీద ఆధారం చేసుకుంటే మన కుటుంబాలు విచ్ఛిన్నమైపోతాయి. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? మన స్వబుద్ధిని ఆధారము చేసుకోకూడదు. మరొక విషయాన్ని చదువుదాం చూడండి. ఇంకా చాలా మంది ఉన్నారు అలాగే స్వబుద్ధి మీద ఆధారపడి కుటుంబాలు దెబ్బతిన్నటువంటి వాళ్ళు. అపోస్తుల కార్యముల గ్రంథం, అపోస్తుల కార్యముల గ్రంథము 5వ అధ్యాయం, 5వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. అననీయ అను ఒక మనుష్యుడు తన భార్య అయిన సపిరతో ఏకమై పొలమమ్మెను. భార్య ఎరుకనే వాడు తన వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టెను. అప్పుడు పేతురు, అననీయా, నీవు భూమిలో వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? అది నీ వద్ద ఉన్నప్పుడు నీదే కదా. అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయములో ఉద్దేశించుకొనుచున్నావు? నీవు మనుషులతో కాదు, దేవునితోనే అబద్ధమాడితివని వానితో చెప్పు. చూడండి, ఇక్కడ జరిగినటువంటి సంఘటన చాలాసార్లు మనం విన్నాం. ఆనాడు అపోస్తులు ప్రారంభపు సంఘ పరిచర్యలో అనేక మంది ఏం చేసేవారంటే వారికి ఉన్నది ఏదో కొద్ది గొప్ప అమ్మి అపోస్తుల పాదముల దగ్గర పెట్టి, అయ్యా ఎవరికైతే అక్కరగా ఉన్నదో వాళ్ళకి సమృద్ధిగా వడ్డించండి అయ్యా అని చెప్పి అపోస్తుల పాదముల దగ్గర వారు ఆస్తులమ్మి పట్టుకొచ్చి పెడుతూ ఉండేవారు ఆ రోజుల్లో. ఆ కాలంలోనే అననీయ సప్పిర అనబడినటువంటి ఇద్దరు భార్యాభర్తలు కనబడ్డారు. వాళ్ళిద్దరు ఏం చేశారయ్యా అనంటే, వాళ్ళు కూడా వాళ్ళకి ఏదో పొలం ఉంది, పట్టుకెళ్ళి అమ్ముకున్నారు. అమ్ముకున్నప్పుడు వాళ్ళు వచ్చుండి వాళ్ళ ఇంటికాడ ఏమనుకున్నారంటే, ఒక మనసుతో అనుకున్నారు, అమ్మా మన అపోస్తుల్లో ఒకవేళ అడిగారు అనుకో, ఎంతకే అమ్మనని చెప్పు. ఎవరికే? ఎంతకే. అసలు పక్కోడు మూడో మంటికి కూడా వినపడుకోకుండా ఎంతకే అమ్మనని చెప్పు. ఇద్దరు మాట కలిపేసుకున్నారు. సరే వెళ్ళారు. వెళ్ళిన తర్వాత పట్టుకెళ్ళి అననీయ పట్టుకెళ్ళి అక్కడ ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఎంతకే అమ్మావా అంటే, అవును ఎంతకే అమ్మాను. ఆల్రెడీ ఇంటికాడ ఫిక్స్ అయిపోయారు కదా. ఎంతకే అమ్మాను. ఎందుకయ్యా పరిశుద్ధాత్మను మోసపరుచుతున్నావు? ఎందుకు సాతానికి అవకాశం ఇచ్చావు? నువ్వు అది నీ దగ్గర ఉన్నప్పుడు నీదే కదా. ఇవ్వాలనుకున్నప్పుడు ఇదిగో నేను ఇంత ఇస్తానయ్యా, ఇంత నాకు అవసరం, లేదా నాకు పిల్లలో లేదా పెళ్ళిలో లేదా ఏవో ఉన్నాయి, ఈ కార్యక్రమాల వల్ల నాకు అవసరం, నేను ఉంచుకుంటాను, ఇంతే ఇస్తాను నేను అని అంటే, నువ్వు పరిశుద్ధాత్మను మోసపుచ్చే విధంగా ఇంతకే అమ్మానని ఎందుకు అబద్ధం ఆడావు? ఈరోజు మనం ఆలోచన చేయండి. ఆ రోజుల్లో అలాగ వచ్చినటువంటి శిక్ష నేడు దినాల్లో కనుక వస్తే, అమ్మా నేడు దినాల్లో కనుక వస్తే ఎంతమంది ఉంటారంటారు? మందిరంలోకి వచ్చే వాళ్ళు ఎంతమంది ఉంటారంటారు? ఇప్పుడు దేవుడు తన కృప చేత మనం ఎన్ని పొరపాట్లు చేస్తున్నా క్షమించుకుంటూ వస్తున్నాడు కనుకనే ఈ రోజున మనకి ఆ పాపం నుంచి వచ్చే శిక్ష, దాని ప్రతిఫలం మనం ఈ రోజున సరిగ్గా అనుభవించలేక మనం దాట వేసుకుంటూ వెళ్ళిపోతున్నాం, అబద్ధాలు ఆడుకుంటూ వెళ్ళిపోతున్నాం, మోసాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం, చేయకూడని పనులన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఆ రోజు వాళ్ళు ఏం చేశారండి? చిన్న అబద్ధం కదా. ఆలోచన చేస్తే మన అబద్ధాలతో పోల్చుకుంటే వాళ్ళది అబద్ధం అంటారు. అసలు మన అబద్ధంతో పోల్చుకుంటే వాళ్ళది అబద్ధమే కాదు. కానీ దేవుని దృష్టికి వాళ్ళు ఏం చేశారో తెలుసా? ఇంటికాడ కుమ్మక్కై మాట్లాడుకున్నారు, సొంత బుద్ధి బయటపడింది. లేదమ్మా మన ఇద్దరం కలిసి ఒకళ్ళు అనుకున్నప్పుడు ఎందుకు, దేవునికి తెలియదేముంది, మన అవసరం ఇలా ఉంది కదా, ఇలా చెప్పుదాంలే అని అనుకుని వాళ్ళు వచ్చి ఉంటే అది వేరేగా ఉండును. కానీ ఇక్కడ ఇద్దరు జరిగినటువంటి సంఘటన, ఆ వచనంలో ఏం జరిగింది అని అంటే, భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒకరి తర్వాత ఒకరు చనిపోయారు. ఎందుకు చనిపోయారు వాళ్ళు? పరిశుద్ధాత్మను మోసపుచ్చారట. ఎందుకు చనిపోయారు వాళ్ళు? సాతానికి అవకాశం ఇచ్చారు. ఎందుకు చనిపోయారు వాళ్ళు? అబద్ధమాడారు. దేవునినే మోసం చేయడానికి నీకు ఎందుకు ప్రేరేపించబడ్డావు? స్వబుద్ధిని ఆధారం చేసుకున్నారు. స్వబుద్ధిని ఆధారం చేసుకున్నందువల్ల ప్రియులారా, భార్యాభర్తలు ఇద్దరు కూడా కొన్ని గంటల వ్యవధిలో ఒకరి తర్వాత ఒకరు చనిపోయారు. ఇప్పుడు దాచుకున్న ధనం ఏమైందంటారు? అమ్మ ఇంట్లో బీరోలు పెట్టారు కదా, ఇప్పుడు అదేంటి పరిస్థితి? మనం ఆలోచన చేయాలి ప్రియులారా. మన స్వబుద్ధిని మనం ఆధారం చేసుకుంటే
ఎవరు నష్టపోతారయ్యా అనంటే, ఎవరైతే స్వబుద్ధిని ఆధారం చేసుకుని జీవనం కొనసాగిస్తారో వాళ్ళే పాడైపోతారు. కాబట్టి మన సొంత బుద్ధిని మనం పక్కన పెట్టాల్సిందే. చూడండి, ఇంకొక మాట మనం చదువుదాం. ఇంకా మనం ఆలోచన చేస్తే ఇశ్రాయేలీయులు కూడా చాలా భయంకరమైనటువంటి మాటలు మాట్లాడారు. చూడండి, వారు మాట్లాడినటువంటి మాట మనం చదువుదాం. నిర్గమకాండం నిర్గమకాండము 32వ అధ్యాయం. నిర్గమకాండము 32వ అధ్యాయం మొదటి నుండి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. ఆ ప్రజలు అమ్మా అహరోను నొద్దకు కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు మాకు ఒక దేవతను మా కొరకు చేయుము. ఐగుప్తులో నుండి మమ్మును రప్పించిన మోషే అనేటువంటి వాడు ఏమాయను. చూడండి, ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఇక్కడ జరిగినటువంటి సంఘటన ఏంటో మనకు తెలుసు. మోషే ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు బానిసత్వంలో నుంచి విడిపించుకొచ్చి కాలినడకన వారు ప్రయాణం చేస్తూ ఉంటే, పిల్లల మోషేతో అన్నాడు, దేవుడితో మాట్లాడటానికి 40 రాత్రింబవళ్ళు దేవుడితో మాట్లాడటానికి కొండ మీదకి వెళ్ళిపోయాడు. వీళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఆ పక్కన అక్కడక్కడ గుడారాలు వేసుకుని వీళ్ళు చూస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ జరిగినటువంటి సంఘటన ఏంటంటే, మోషే కొండ దిగకుండా తడువు చేయుట ప్రజలు చూసినప్పుడు, కొండ మీద ఉన్నటువంటి మోషే దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. కొండ మీద ఉన్నటువంటి మోషే 40 రోజులు రాత్రు పగళ్ళు ఆహారం లేకుండా దేవుని యొక్క సన్నిధిలో పిల్లరా ఆ దేవుని మాటలు వింటూ ఆజ్ఞలు పట్టుకుని వస్తానికి ప్రయత్నం చేస్తున్నటువంటి తరుణంలో ఇప్పుడు ఈ ఇశ్రాయేలు ప్రజలందరి యొక్క స్వబుద్ధి బయటపడిందండి. ఇశ్రాయేలు యొక్క స్వబుద్ధి ఏంటయ్యా అంటే, వారు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఐగుప్తు దేశంలో ప్రతీది కూడా వారికి దేవత దేవుడే. గోడ మీద పాకేది వారికి దేవతే, భూమి మీద పాకేది వారికి దేవతే. ఐగుప్తు దేశంలో ఎప్పటికి కూడా 4 కాళ్ళ జీవులు కూడా వారికి దేవతలు, దేవుళ్ళే. ఐగుప్తు దేశంలో వారు చూశారు అవన్నీ కూడా. 430 సంవత్సరాలు చూశారు వాళ్ళు. ఇప్పుడు ఇక్కడ అంటున్నటువంటి ప్రజలందరూ వచ్చేసి అహరోన్ దగ్గరకు వచ్చి అంటున్నారు, అహరోనా, మీ తమ్ముడు పైకి వెళ్ళి కొండ మీదకి వెళ్ళాడు, లేట్ అవుతుంది, వచ్చేటట్టు కనపడట్లేదు. ఇప్పుడు మేము ఇలా ఉండాలంటే కష్టం అవుతుంది, ఇప్పటికే చాలా రోజులు అయిపోయింది. మా ముందు నడవడానికి ఒక దేవత కావాలి. వీళ్ళరా బయట నుంచి వచ్చినప్పుడు ఎవరిని పట్టుకుని వచ్చారు వాళ్ళు? అమ్మ, ఎవరినైనా తీసుకుని వచ్చారా? వాళ్ళ ముందు ఎవరు నడిచారు? మోషే నడిచాడు, అహరోను నడిచారు, వాళ్ళ వెనకాల వీళ్ళందరూ వచ్చారు. ఇప్పుడు వీళ్ళు అంటున్నటువంటి మాట ఏంటంటే, ఇదిగో కొండ మీదకి వెళ్ళాడు, ఏమైపోయాడో మాకు తెలియట్లేదు, చాలా రోజులు అయిపోయింది. కాబట్టి ఇప్పుడు వాడు మాకు కావాల్సింది ఏంటో తెలుసా? ఇదిగో మాకు ఒక దేవత కావాలి. అప్పుడు అహరోను అన్నాడు, సరే ఏం చేద్దాం, సరే మీ చెవులకి ఏమున్నాయి ఇవ్వండి, మీ మెల్లో ఏమున్నాయి ఇవ్వండి, ఏమున్నాయి తీయండి అని చెప్పి మొత్తానికి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వస్తువులన్నీ అడిగితే అవన్నీ కూడా తీసుకుని వెళ్ళి ఒక పోత పోసి దాన్ని తయారు చేస్తే ఆఖరికి ఏ బొమ్మ వచ్చిందంట? అది ఒక దూడ బొమ్మ వచ్చిందంట. ఇప్పుడు దూడ బొమ్మ వచ్చిన తర్వాత ఆ దూడ బొమ్మ మీద దాన్ని పట్టుకుని ఇప్పుడు దానికి బలి అర్పించడం మొదలెట్టారు. ఆ దూడ బొమ్మ తయారవడానికి గల కారణం ఎవరు? మనుషులందరూ కలిసి చేశారు. మనుషులందరూ కలిసి తనకు ఉన్నటువంటి వస్తువులు ఇస్తే ఆ రూపం వచ్చింది. ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే, ఓ మమ్మల్ని ఐగుప్తు దేశం నుంచి తీసుకొచ్చింది నువ్వే. ఎవరితో అంటున్నారు అన్నమాట? అమ్మ, ఎవరితో అంటున్నారు? చేసుకున్న బొమ్మ దగ్గరికి వెళ్ళి అంటున్నారు. తీసుకొచ్చింది ఎవరు? దేవుడు. దేవుడు మోషేని ప్రేరేపించి మోషే ద్వారా నడిపించుకుంటూ వస్తే మోషే సాక్షాత్తు దేవునితో మాట్లాడడానికి ఏమంటే పర్వతం మీదకి వెళ్ళి కొండతో మీద మాట్లాడుతుండే కొంచెం ఆలస్యం అయ్యేసరికి పిల్లరా ఈ ఇశ్రాయేలీల యొక్క స్వబుద్ధి బయటపడింది. ఏంటి వాళ్ళకు ఉన్నటువంటి స్వబుద్ధి అంటే, మాకు దేవత కావాలి, ఆరాధన చేసుకోవడానికి మాకు ఒక రూపం కావాలి. ఇప్పుడు వాళ్ళు చేస్తున్నటువంటి పని వల్ల 7వ వచనం చదవమ్మా. కాగా యెహోవా మోషేతో ఇలా చెప్తున్నాడు, నీవు దిగి వెళ్ళుము, ఐగుప్తు దేశములో నుండి నీవు రప్పించిన నీ ప్రజలు ఏమైపోయారు? చెడిపోయారు. ఎవరి ప్రజలు అమ్మా? ఎవరి ప్రజలు? ఇప్పుడు నీ ప్రజలు అన్నాడు. అక్కడ ప్రారంభంలో ఏం చెప్పాడు? నా ప్రజల యొక్క బాధను నేను చూశాను అన్నాడు దేవుడు.
వారిని విడిపించిన తర్వాత వీళ్ళు ఎప్పుడైతే దేవుని మాటకు విధేయులు కాకుండా దేవుణ్ణి దుఃఖపరిచారో, మోషేతో అంటున్నాడు, ఇదిగో నీ ప్రజలు చూడవయ్యా, ఇల్లు ఏం చేశారో తెలుసా, వారు ఇష్టం వచ్చినట్టుగా చేస్తున్నారు, నువ్వు వెంటనే వెళ్ళు అని చెప్పేసి మాట్లాడితే అక్కడ ఒక మాట చెప్తున్నాడు, వారికి నియమించిన త్రోవను త్వరగా తొలగిపోయి తమ కొరకు 8వ వచనం పోత పోసిన దూడను చేసుకుని దానికి సాగిలపడి బలి నర్పించి, ఓయి ఇశ్రాయేలు, ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే. ఎవరు తీసుకొచ్చారంటండి అమ్మా, ఎవరు తీసుకొచ్చారంట? ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి అండి. ఐగుప్తు దేశము నుంచి రప్పించినది ఇదే. ఏంటది? ఒక దూడ. మనం ఆలోచన చేయాలి ప్రియులరా. ఇక్కడ దేవుడు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాడంటే వారి విషయంలో 9వ వచనం అంటున్నటువంటి మాట చూడండి. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఈ ప్రజలను చూసి ఉన్నాను, ఇదిగో వారు ఎలాంటి వాళ్ళు అంటే తెలుసా, వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసా, లోబడనొల్లని ప్రజలు. ఎన్నిసార్లు చెప్పిన వారు లోబడట్లా, ఎంతగా హెచ్చరిక చేసినా లోబడట్లా, ఎన్నిసార్లు వారికి గద్దించినా లోబడట్లా. ఇప్పుడు నీ ప్రజలు ఎలాంటి వాళ్ళు అయిపోయారు తెలుసా, లోబడనొల్లని ప్రజలు. కాబట్టి ఇప్పుడు ఏమన్నాడు తెలుసా, నీవు మౌనంగా ఉండు. 10వ వచనం చదవండమ్మా. కావున నీవు ఊరకుండుము, నా కోపము వారి మీద నుండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదనని మోషే చెప్తున్నాడు. ఏమన్నాడు చూడండి, ఈ ఇశ్రాయేలు ప్రజలు చేసిన పనికి, ఇశ్రాయేలు ప్రజలు వారు స్వబుద్ధిని బయటపెట్టినందువల్ల ఏం జరిగిందయ్యా అని అంటే ఇక్కడ అంటున్నాడు, ప్రజలందరినీ కూడా నేను అగ్ని చేత కాల్చేస్తాను. ప్రజలందరినీ కూడా అగ్ని చేత కాల్చేస్తాను. ఎంత మాట! ఎందుకు వచ్చింది ఆ మాట? ఎందుకు అంత భయంకరమైనటువంటి మాట వినాల్సి వచ్చింది అని అంటే అక్కడ అన్నాడు, వారు స్వబుద్ధిని ఆధారం చేసుకున్నారు. స్వబుద్ధిని ఆధారం చేసుకున్నారు. కాబట్టి ఇక అలా స్వబుద్ధిని ఆధారం చేసుకుని ఇప్పుడు ఏమైపోయారంటే దేవుని యొక్క కోపానికి వారు లోనైనట్లుగా వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. మరొక విషయాన్ని కూడా మనం చూడండి ఒకసారి. దినవృత్తాంతముల 2వ గ్రంథం, దినవృత్తాంతముల 2వ గ్రంథం 26వ అధ్యాయం, 26వ అధ్యాయము 16వ వచనాన్ని కూడా ఒకసారి సహాయం చేయడమా. అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనస్సున గర్వించి చెడిపోయెను అనుంది అక్కడ. చూడండి ఏమంటున్నాడు అక్కడ. అయితే అతడు స్థిరపడిన తరువాత, స్థిరపడుకోకుండా ఉన్నంతసేపు దేవుని మీద ఆధారపడ్డాడు. ఎవరిని? ఉజ్జియా అనబడినటువంటి రాజు దేవుని మీద ఆధారపడ్డాడు. ఎవరిని? చక్కటి పనులు చేసుకుంటూ వచ్చాడు. దేవుడు అతని కీర్తి అంతటా వ్యాపించే విధంగా దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. ఇప్పుడు అన్ని అభివృద్ధి చెందిన తర్వాత, అన్ని విషయాల్లో స్థిరపడిన తర్వాత ఇప్పుడు అతను ఏం చేశాడంట. అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనస్సున ఏం తెచ్చుకున్నాడంట? గర్వం వచ్చేసి. ఇప్పుడు స్వబుద్ధి బయటపడింది. ప్రారంభంలో స్వబుద్ధి లేదు. ప్రారంభంలో దేవుని మీద ఆధారపడ్డాడు. ప్రారంభంలో దేవుని మీద ఆనుకున్నాడు. ప్రారంభంలో దేవుని మీద మనస్సు పెట్టాడు. ప్రారంభంలో దేవుడు ఎలా చెప్తే అలా నడుచుకున్నాడు. అలా నడుచుకున్నందువల్ల ఆ పై వచనం చదవమ్మా. ఆ పై వచనంలో ఆఖరి లైన్ చదవండి. ఆఖరి లైన్ చదవండి. ఏం చేశాడు అక్కడ? అతడు స్థిరపడేంత వరకు కూడా అతనికి ఆశ్చర్యకరమైనటువంటి సహాయము కలుగుతూ ఉంది. గనుక అతని కీర్తి దూరముగా వ్యాపించింది. అతని కీర్తి దూరముగా వ్యాపించడానికి గల కారణం దేవునికి లోబడి ఉన్నాడు. దేవుడికి లోబడి ఉన్నంత కాలము కూడా పిల్లరా అతడు అభివృద్ధి చెందుకుంటూ వచ్చాడట. కానీ ఇప్పుడు జరిగిన సంఘటన ఏంటో తెలుసా? స్థిరపడిపోయాడు. బాగా స్థిరపడిపోయాడు. స్థిరపడిపోయిన తర్వాత ఇప్పుడు ఏమొచ్చేసిందంటే, అమ్మయ్య అన్నీ చేసేసాం, ఇక నాకేం బాధలా, నాకేమీ పర్వాలా అని అనుకుంటూ ఏమనుకున్నాడంట? మనస్సున గర్వించాడట. మనస్సున గర్వించాడంట. గర్వించినందువల్ల ప్రియులరా అతడు నష్టపోయాడు.
ఏ విధంగా గర్వించాడో తెలుసా? నేను రాజుని, నేను ఏమైనా చేయొచ్చు అనుకున్నాడు. ఆ అధ్యాయంలో ఆ కింద వచనాలు మీరు చదివితే విషయం అర్థమవుతుంది. ఏం చేశాడో తెలుసా? దేవుని మందిరంలోకెళ్ళి ధూపం వేయడానికి ప్రయత్నం చేసేసాడు. యాజకుడొచ్చాడు. అక్కడ ఉన్నటువంటి వారు అన్నారు, అయ్యా మీరు వేయకూడదయ్యా, దేవుడు ఎవరికి పని వాళ్ళకి అప్పగించాడయ్యా, యాజకులు ఉన్నారు కదా, వాళ్ళ పని వాళ్ళు చేస్తారు, మీరు వద్దయ్యా, మీరు కంగారు పడకండి అని అక్కడ ఉన్నటువంటి భటులు చెప్పిన, మంత్రులు చెప్పిన, ఎవరు చెప్పినా వినలా. అతను చేసిన పని ఏంటంటే మనస్సున గర్వించి, ప్రియులరా నేను రాజుని, నాకేంటి ఆటంకం, నాకేంటి అడ్డు అన్నట్లుగా వెళ్ళిపోయి, ప్రియులరా ఆ దేవుని మందిరములో అతను ధూపం వేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఏం జరిగిందో తెలుసా? వెంటనే యాజకుడు వచ్చాడు. ఎందుకు రాజా నువ్వు ఇలా చేస్తున్నావు? ఇప్పుడు దాకా మంచిగానే ఉన్నావు కదా, ఇప్పుడు దాకా స్థిరపడి ఉన్నావు కదా, ఇప్పుడు అన్ని బాగా చేసిన తర్వాత ఎందుకు అంత నువ్వు ఇలాంటి పట్టుపడుతున్నావు, ఎందుకు ఎంత గర్విస్తున్నావు అని చెప్పి అక్కడ మాట్లాడుతూ అన్నాడు, వద్దయ్యా ఇది నీకు తగినది కాదనంటే వాళ్ళందరినీ మీద చిరాకుపడి కోప్పడి ఏం చేశాడు తెలుసా? నేను వేస్తాను, మీరెవరు అడగటానికి అన్నట్లుగా గర్వంతో ధూపం వేసేసాడు, ప్రయత్నం చేశాడు. వెంటనే జరిగిన సంఘటన ఏంటో తెలుసా? దేవుడు అక్కడ ఉన్నటువంటి ఉజ్జియాను మొత్తాడట. మొత్తితే ఏమొచ్చిందంట? ఏమొచ్చింది? కుష్ఠరోగం వచ్చేసింది. ఆ కుష్ఠరోగంతో చనిపోయేంత వరకు కూడా కుష్ఠవ్యాధితో బాధపడ్డాడు. స్వబుద్ధి ఎంత దారుణానికి తీసుకుని వెళ్తుందో, స్వబుద్ధి అనేది మన మరణాన్ని దాకా తీసుకుని వెళ్తుంది. బాగుండని సేపు దేవుని మీద ఆధారపడ్డాడు. పిల్లలు అన్ని విషయాల్లో వర్ధిల్లడానికి దేవుని మీద ఆధారపడ్డాడు. ఈరోజు చాలాసార్లు ఏమనుకుంటామంటే బాప్తిసం తీసుకునే దాకా ఒక ఎత్తు, బాప్తిసం అమ్మయ్య ఇంకా బాప్తిసం తీసుకుని నన్ను ఎవరు అడుగుతారు, గర్వం. ఇలాంటి పరిస్థితులు నేటి దినాల్లో పిల్లలు చాలా సందర్భాల్లో మనకు కనబడుతూ ఉన్నాయి. ఇక్కడ మనం ఆలోచన చేస్తే స్వబుద్ధిని ఆధారము చేసుకుంటే కనుక నష్టపోయేది ఎవరు? మనమే. కాబట్టి ఇక్కడ అంటున్నటువంటి మాట, స్వబుద్ధిని ఆధారము చేసుకోవద్దు. ఇంకో మాట కూడా చదువుతారా? యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 7వ అధ్యాయము మొదటి వచనం మనం చదువుకుందాం. చూడండి అక్కడ ఏముందో, కొన్ని వచనం చదువు. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము, శపితమైన దాని విషయములలో ఇశ్రాయేలీయులు తిరుగుబాటు చేసిరి. ఎట్లనగా యూదా గోత్రములో జరాహు మునిమనముడును జబ్ది మనముడును కర్మి కుమారుడునైన ఆకాను శపితమైన దానిలో, ఆ శపితము చేయబడిన దానిలో కొంత తీసుకొనెను గనుక యెహోవా ఇశ్రాయేలీయుల మీద కోపించెను అని ఉంది అక్కడ. పిల్లలు ఇక్కడ చదవబడినటువంటి మాట మనం ఆలోచన చేస్తే, యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలు ప్రజలు కానాను ప్రయాణంలో ఉన్నారు. ఇక్కడ హాయి పట్టణము దాటడానికి ప్రయత్నం చేస్తున్న సమయంలో దానికంటే ముందు ఒక చిన్న యుద్ధం వచ్చింది. దేవుడు అన్నాడు, అయ్యా మీరు యెరికో పట్టణంలోకి మీరు స్వాధీనం చేసుకున్న తర్వాత ఆ పట్టణము శపితమైనటువంటి పట్టణము కాబట్టి అందులోది ఏది కూడా మీరు ఏం చేద్దన్నాడు? ముట్టుకోవద్దన్నాడు. బంగారమే కానివ్వండి, వెండి కానివ్వండి, పశువులు కానివ్వండి, వస్త్రాలు కానివ్వండి, అసలు ఆ పట్టణంలో మీది కానిది ఏది ముట్టుకోవద్దన్నాడు. దేవుడు చెప్పేశాడు ముందుగానే. యెహోషువ కూడా అన్నాడు, అయ్యలారా ఇదిగో ఈ పట్టణంలోనికి మనం అడుగు పెడుతున్నాం, ఏది కూడా మీరు ఆశపడద్దు, దేన్ని కూడా మీరు ముట్టుకోవద్దు అన్నాడు. ఇప్పుడు ఆకాను అనబడినటువంటి వాడు అక్కడ వచ్చాడు. వాడి మనస్సులో ఏమనుకున్నాడు తెలుసా? వాడి స్వబుద్ధి బయటపడింది. వాడికి ఒక బంగారము కమ్మి దొరికిందంట, అది తీసుకున్నాడు. వెండి వస్తువు దొరికింది, తీసుకున్నాడు. సన్నపున్నార వస్త్రం ఒకటి దొరికింది, అది తీసుకున్నాడు. తీసుకుని వెళ్ళి ఏం చేశాడంటే ఆ గుడారాల్లో, ఎవరు గుడారం వాళ్ళు వేసుకుంటారు కదా, ఆ గుడారంలోనూ అతను ఎక్కడైతే పడుకుంటాడో ఆ పడుకునే ఆ నేల దగ్గరకు తనతో తవ్వేసి అందులో పెట్టేసి మళ్ళీ పెట్టేసి పైన ఏమైనా బెడ్షీట్ వేసేసి బరకం వేసేసి వచ్చేసాడు. శపితమైన దాన్ని ఏది ముట్టుకోవద్దురా నాయన అని దేవుడు ముందుగానే చెప్తే ఇక్కడ స్వబుద్ధిని ఆధారం చేసుకున్నాడు ఆకాను.
ఆకాను చేసినటువంటి ఈ స్వబుద్ధి మీద ఆధారం చేసుకుని ఆకాను చేసినటువంటి పరిస్థితిని బట్టి మనం ఆలోచన చేస్తే పిల్లరా ఏం తెచ్చిపెట్టాడో తెలుసా? ఆకాను చేసిన పని వల్ల తన కుటుంబము, తన బిడ్డలు, ఆఖరికి తనకున్నటువంటి పశువులు, వారికి కలిగిన సమస్తమును కూడా పిల్లరా సమస్తమును కూడా ఏమండి మా నాశనం అయిపోయినటువంటి పరిస్థితి. ఆ అధ్యాయంలో మనం చదివితే పిల్లరా చాలా భయంకరమైనటువంటి మాట మనకు కనబడుతూ ఉంటుంది. చూడండి ఒకసారి 25వ వచనం చదవమ్మా. 25వ వచనం. అప్పుడు యెహోషువ, నీవేళ మమ్మును బాధపరిచితివి, నేడు యెహోవా నిన్ను బాధపరచుననగా ఇశ్రాయేలీలందరూ కూడా వానిని రాళ్లతో చావగొట్టిరి. వారిని రాళ్లతో కొట్టిన తరువాత అగ్ని చేత వారి మీద రాళ్లను ఏమండి పెద్ద కుప్పగా వేసి అది వేసిరి. అది నేటి వరకు ఉన్నది. అప్పుడు యెహోవా కోపోద్రేకము విడిచిన వాడై మళ్ళు కొనెను. స్వబుద్ధిని ఆధారం చేసుకుంటే ఏం జరుగుతుందో తెలుసా? మొత్తం ఒక వంశమే నాశనం అయిపోయింది అక్కడ. ఆకాను చేసినటువంటి ఆ పొరపాటు వల్ల ఆకానుతో పాటు ప్రియులరా తనకున్నటువంటి తన భార్య, తన కుమారులు, తన సంతతి వారు, కుమార్తెలు, వారి బిడ్డలు, వారికి కలిగిన పశువులు ఇవన్నిటిని కూడా తీసుకుని వెళ్ళి అక్కడ ఒక లోయ ఉంది. ఆ లోయలో గెంటి పడేశారు. దాని పేరు ఆకోరు లోయ అన్నారు. ఆ లోయలో పడేసిన తర్వాత రాళ్లతో చావుకొట్టారంట వాళ్ళని ఇశ్రాయేలు ప్రజలందరూ. ఎందుకు అంత పరిస్థితి తెచ్చుకున్నాడు ప్రియులరా ఆకాను అంటే స్వబుద్ధిని ఆధారం చేసుకున్నాడు. స్వబుద్ధిని ఆధారం చేసుకున్నాడు. కాబట్టి ఇక్కడ మనం చేయాల్సిన పని ఏంటంటే స్వబుద్ధిని ఆధారం చేసుకుంటే నష్టపోతాం. స్వబుద్ధిని ఆధారం చేసుకుంటే నష్టపోతాం. కాబట్టి ప్రియులరా ఇక్కడ మనం ఆలోచన చేయాల్సిన విషయం ఏంటో తెలుసా? నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక. స్వబుద్ధిని ఆధారం చేసుకున్న వాళ్ళ గురించి కొన్ని విషయాలు మనం చదువు. ఎవరెవరి గురించి చదువుకున్నాం చూడండి. మొట్టమొదటిగా హవ్వ యొక్క స్వబుద్ధిని మనం చూసాం. రెండవదిగా కయ్యను యొక్క స్వబుద్ధిని మనం చూసాం. మూడవదిగా అననీయ సప్పీరుల స్వబుద్ధిని మనం చూసాం. నాలుగవదిగా ప్రియులరా ఇశ్రాయేలీయుల యొక్క స్వబుద్ధిని మనం చూసాం. ఐదవదిగా ఉజ్జియా స్వబుద్ధిని మనం చూసాం. ఇక ఆరవదిగా ఆకాను స్వబుద్ధిని మనం చూసాం. ఇక ఏడవదిగా చివరిగా ఈ మాట చదువుకుని మనము ప్రార్థన చేద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చదువుకుందాం. అమ్మా, పిమ్మట అతడు సోరెకు లోయలోనున్న డెలీలా అను స్త్రీని మోహింపగా ఫిలిస్తీయులు ఫిలిస్తీయుల సర్దారులు ఆమె వద్దకు వచ్చి ఆమెతో, నీవు అతనిని లాలన చేసి అతని గొప్ప బలము దేనిలో ఉన్నదో మేము ఎలాగున అతన్ని గెలవవచ్చునో తెలుసుకొనుమను. మేము అతన్ని బంధించి అతని గర్వము అణుచుదుము అని చెప్పేసి అక్కడ మాట్లాడతారు. ఎవరండి ఇక్కడ మాట్లాడుతున్నది? పిల్లల సంసోను గురించి. సంసోను ఎలాంటి వాడయ్యా అనంటే పిల్లల సంసోను నాజీరు చేయబడినటువంటి వ్యక్తి. సంసోను ప్రతిష్ఠించబడినటువంటి వ్యక్తి. సంసోనును ఒక బలాఢ్యుడిగా దేవుడు పుట్టించాడు. సంసోనుని పిల్లల ఫిలిస్తీయుల యొక్క చెరలో నుండి విడిపించడానికి దేవుడు వాగ్దానము చేత పుట్టింపబడినటువంటి వ్యక్తి. సంసోను యొక్క జీవితాన్ని మనం పరిశీలన చేస్తే అనేక సార్లు ఫిలిస్తీయుల మీద యుద్ధం చేసి ఒంటరిగా పోరాడి 100 మందిని హతమార్చినటువంటి అనుభవం. అంత గొప్ప బలాఢ్యుడు సంసోను. ఈ సంసోను తిరుగుతూ ఆ ప్రాంతం కూడా ప్రయాణం చేస్తూ ఉంటే ఆఖరికి సోరే అనేటువంటి ఆ ప్రాంతం దగ్గరికి వచ్చాడట. ఆ లోయ దగ్గరికి వచ్చేసరికి అక్కడ ఒక ఆమె కనపడింది. ఆమె పేరు డెలీలా. ఆమె ఎవరయ్యా అంటే వృత్తికి వేశ్య. ఆమె దగ్గరికి వెళ్ళాడు, ఆమెను మోహించాడు. వేశ్య అయినా కానీ లేదు నువ్వు నాకు కావాలన్నాడు, లేదు నువ్వు నాతో ఉండాలన్నాడు. మొత్తానికి ఏమండి అతను ఆమెతో ఉండడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు జరిగిన సంఘటన ఏంటో తెలుసా? ఫిలిస్తీయులందరూ కూడా సంసోను ఇక్కడ ఉన్నాడనే విషయం అర్థం చేసుకుని మొత్తానికి ఆమె దగ్గరికి వచ్చి, అమ్మా
సంసోన్ నీ దగ్గరకు వస్తున్నాడు, నీ దగ్గర ఉంటున్నాడు, అతడు చాలా బలవంతుడు, మన ఫిలిష్తీయులలో మనతను ఎదుర్కోవడానికి మన దగ్గర బలం సరిపోవట్లేదు, అసలు అంత బలం ఎక్కడుందో నువ్వు కనుక్కో, నీకు ఎంత కావాలంటే అంత, మేము ఏం కావాలంటే అది మేము చేసి పెడతాం, మాకు ఒక మంచి పని, ఈ మంచి పని చేయి. వాళ్ళ దృష్టికి అది ఏంటి, ఈ మంచి పని చేయి అని చెప్పేసి మొత్తానికి ఆ మాట ఈ మాట చెప్పేటప్పటికి ఆమె మొత్తానికి సర్లే అయితే నేను కనుక్కుంటానులే అని అనుకున్నది. వచ్చి రాగానే సంసోను నేనంటే నీకు ఇష్టమా అని. అదేంటది, నువ్వంటే నాకు ఇష్టం కాబట్టే కదా నేను ఎక్కడి నుంచో వచ్చి నీ దగ్గర ఉంటున్నాను, మరి ఇష్టమైతే ఒక మాట అడుగుతాను చెప్తావా, ఏంటది, నీ బలం ఎక్కడుందో చెప్పవా. అది చెప్పకూడదు, అది రహస్యం. ఒకసారి అబద్ధం ఆడాడు, రెండవసారి అబద్ధం ఆడాడు, మూడవసారి అబద్ధం ఆడుతున్నప్పుడు అన్నాడు, 3 సార్లు అనేటప్పటికి అక్కడ ఒక మాట ఉంటుందండి, అతడు ప్రాణము విసికి అనే మాట ఉంటుంది చూడండి, అక్కడ ఆ మాట చదువుతారా, అతడు ప్రాణము విసికి ఏం చేశాడంట, చివరికి తనకున్నటువంటి బలము చూడండి ఒకసారి 16వ అధ్యాయము 16వ వచనం చదవండి. ఆమె అనుదినము మాటల చేత అతనిని బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణము విసిగి ఏమైపోవాలనుకున్నాడంట, చావగోరెను. ప్రాణము విసిగి అంత పరిస్థితి ఎందుకు వచ్చింది, చనిపోవాలి అనేటువంటి ఆలోచన ఎందుకు వచ్చింది, అసలు ఇతను ఎవరు, ఏ ఉద్దేశంతో భూమి మీద పుట్టింపబడ్డాడు, ఏ ఉద్దేశంతో భూమి మీదకి వచ్చాడు, అసలు ఇతను చేయాల్సిన పనేంటి, ఇశ్రాయేలీయుల క్షేమం కొరకు యుద్ధం చేసి వారిని సంరక్షకుడిగా వారి మధ్యలో ఒక మంచి న్యాయాధిపతిగా ఉండవలసినటువంటి ఇతను ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఒక వేశ్య వలలో పడ్డాడు. ఆమె పదే 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 మాటల చేత విసిగిస్తున్నందువల్ల ఏమైపోయాడు తెలుసా, ఆఖరికి చావగోరి ఏం చేశాడంట, విషయం చెప్పేశాడు. విషయం చెప్తే ఇదైనా నిజమేనంటావా, ఇప్పటికే నన్ను 2 సార్లు మోసం చేసావు, ఇదైనా నిజమేనంటావా అంటే, లేదమ్మా ఇంకా నాకు విసిగిపోయాను, నేను చెప్తున్నాను కదా, నా వెంట్రుకలు కనుక నువ్వు తీసావంటే చాలు నా బలం పోద్ది అన్నాడు. అంతే, వెంటనే ఆమె ఏం చేసిందంటే తొడ మీద పడుకోబెట్టుకుని ఆ మాట ఈ మాట చెబుతూ మెల్లిగా ఆ పక్కన ఉన్నటువంటి వేరే అతను తీసుకుని వచ్చి క్షౌరం చేయించి వాడిని తీసుకుని వచ్చి మొత్తానికి నిద్రపుచ్చిన తర్వాత అవన్నీ కూడా ఎంటుకలు కట్ చేసి, ఎప్పుడైతే నెత్తి మీద కత్తిరి పడ్డదో దేవుని ఆత్మ అతన్ని విడిచి వెళ్ళిపోయిన వెంటనే అప్పుడు అనుకున్నాడు సంసోను, ఫిలిష్తీయులు మళ్ళా వస్తున్నారయ్యా నీ మీదకి. అప్పటికే 2 సార్లు జరిగినప్పుడన్నా బుద్ధి రావాలి కదా అమ్మా, 2 సార్లు జరిగినప్పుడన్నా బుద్ధి రావాలి కదా. బుద్ధి రాకపోగా విసుగొచ్చి చనిపోవాలనుకున్నాడట. ఇప్పుడు చేసిన పని ఏంటో తెలుసా, గబగబా ఫిలిష్తీయులు అందరూ పరిగెత్తుకుని వస్తుంటే ఎప్పటి వలే లేచి వాళ్ళని కొట్టేద్దామని విరజిమ్ముకున్నాడంట. ఒక్కసారిగా లేచి విరజిమ్ముకుందాం అనుకున్నాడట. పైన ఏం లేదు, ఇప్పుడు జుట్టు లేదు. ఎప్పుడైతే జుట్టు లేదో మొత్తం బలం పోయింది. వాళ్ళు వచ్చారు, ఆఖరికి ఎంతటి వాడినైనా ఏ ఆయుధం లేకపోయినా ఏమంటే అతనుకున్న బలముతో ఎంతమందిని వచ్చినా ఎదిరించగలిగిన సామర్థ్యం కలిగినటువంటి వాడు ఈరోజు ఏమైపోయాడు తెలుసా, వాళ్ళు పట్టుకుంటే ఏం మాట్లాడలేకపోతున్నాడు, ఎదిరించలేకపోతున్నాడు. ఆఖరికి అతన్ని పట్టుకున్నారు, సంకెళ్ళు వేసి బంధించారు, తీసుకుని వెళ్ళి దాగోను దేవత గుడి దగ్గరికి పట్టుకెళ్ళిపోయారు. స్వబుద్ధిని ఆధారం చేసుకున్నందువల్ల ఒక దెబ్బ తిన్నప్పుడన్నా ఏం రావాలి, మనకి బుద్ధి రావాలి. బుద్ధి రాకుండా ఇప్పటికే 2 సార్లు అమ్మాయి నిన్ను నమ్మి నేను నీ దగ్గరకు వచ్చి రహస్యం చెప్తే నువ్వు ఇలా చేస్తావా అని ఆమెను గద్దించి ఆమెను విడిచి బయటికి రావాల్సినటువంటి సంసోను ఆమె వలలో ఉండిపోయాడు స్వబుద్ధిని ఆధారం చేసుకుని. ఇప్పుడు జరిగిన సంఘటన ఏంటంటే తీసుకుని వెళ్ళిపోయాడు సంసోనును. ఇడి కళ్ళుంటే ప్రమాదం అనుకుని ఎర్రగా కాల్చిన ఊసలతో ఆ కళ్ళలో పెట్టేసి గుడ్లు పీకేశారు. గుడ్లు పీకేసిన తర్వాత ఒక గానుగ ఎద్దు ఎలాగైతే గానుగ ఆడటానికి ఎద్దు తిరుగుతూ ఉంటుందో అలాగా ఒక గానుకి దాని మీద ఈయన భుజం మీద వేసేసి వెనకాల కర్రలతో కొడుతూ తిరుగు తిరుగు అని అంటే ఆ నూనె ఆడేటువంటి గానుగ చుట్టూ ఒక దున్నపోతును తిప్పినట్లుగా తిప్పారు. కొద్ది రోజులు గడిచిన తర్వాత దాగోను దేవత గుడి దగ్గర తీసుకుని వచ్చారు. ఇప్పుడు అతను చంపితే వీళ్ళు గొప్ప వాళ్ళు అవుతారు, ఏదో రకంగా అతను చంపాలి. కానీ దేవుడు తన ప్రణాళిక ఏంటి అని అంటే ఆ జరిగిన సంఘటన ఆ కళ్ళు లేకపోయినా
అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే ఆ దాగుని జ్ఞాపకం గుడి దగ్గర ఏదో మెయిన్ స్తంభం ఎక్కడుందో చెప్పరా బాబు అని ఒక భటుని అడిగితే పలానా దగ్గర తీసుకుని వెళ్ళి అక్కడ నుంచోబెట్టాడు. మొత్తానికి అక్కడ పశ్చాత్తాపడ్డాడు. ప్రభువా, నేను చాలా పొరపాటు చేశాను. ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో. ఒక్కసారి పూర్వ బలం నాకు దయచేయి. ఒక్కసారి నేను ఇందులో పడి నేను చనిపోతాను. చనిపోయే ముందు నాతో పాటు కొంతమంది మీ నామానికి అవమానం కలిగేటువంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళని చంపాలని చెప్పేసి దేవుని బ్రతిమలాడుకున్నాడు. చివరికి అతను బ్రతుకున్నప్పుడు కంటే కూడా ఆ క్షణంలో చంపిన వాడే ఎక్కువ మంది అని లేఖనం మనకు కనబడుతుంది. సరే, ఇక్కడ మనం ఆలోచన చేయాల్సిన విషయం ఏంటంటే, సంసోను దేవుని చేత నాజీరు చేయబడిన వాడైనప్పటికీ, దేవుని చేత ఎన్నిక చేయబడినప్పటికీ, ఇశ్రాయేలీయుల క్షేమం కొరకు వారి కోసం పోరాడవలసినటువంటి న్యాయాధిపతిగా ఉండవలసిన వాడైనప్పటికీ దేన్ని ఆధారం చేసుకున్నాడు అంటే స్వబుద్ధిని ఆధారం చేసుకున్నాడు. ఎప్పుడైతే స్వబుద్ధిని ఆధారం చేసుకున్నాడో బలము పోయింది. కళ్ళు పీకేసుకున్నారు. చెరసాలలో సంకెళ్ళు వేసి బంధించబడ్డాడు. ఒక గానుగు ఎద్దులాగా గానుగును రుబ్బుకుంటూ వచ్చాడు. ఆఖరికి తన ప్రాణాన్ని కోల్పోయాడు. ఇక్కడ ఆలోచించండి పిల్లరా, స్వబుద్ధిని ఆధారం చేసుకుంటే నష్టపోయేది మనమే. అందుకే జ్ఞానైన సొలొమోను ఏమన్నాడు అక్కడ సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనంలో ఆయన చెప్పిన మాట ఏంటంటే, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. అప్పుడు మనం ఏం చేస్తాం తెలుసా? దేవుని కృపను పొందుకుంటాం, దేవుని దయను పొందుకుంటాం. కాబట్టి మన స్వబుద్ధి అనేది మనం పక్కన పెడదాం. దేవుని మీద ఆధారపడడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఎంతవరకు నాకు నచ్చినట్టుగా నేను బ్రతికను ఆయన, నాకు వచ్చినట్టుగా నేను బ్రతికను ఆయన, నాకు తోచినట్టుగా నేను బ్రతికను ఆయన. ఇక నేను అలా బ్రతకూడదయ్యా. నా స్వబుద్ధిని పక్కన పెట్టాలి, మీ మీద నేను ఆధారపడాలి. మీ మీద నేను ఆధారపడితే నేను దీవించబడతాను. నా స్వబుద్ధిని ఆధారం చేసుకుంటే నేను నష్టపోతాను. కాబట్టి అలాంటి వాడిగా నన్ను చేయొద్దు ప్రభు అని దేవుని పాదాలు పట్టుకుని బ్రతిమలాడదాం. దేవుని యొక్క సన్నిధిలో స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా మన విశ్వాస జీవితాన్ని ముందుకు కొనసాగించడానికి ప్రయత్నం చేద్దాం. అట్టి కృప, ధన్యత దేవాది దేవుడు మనకును మన కుటుంబాలకును దయచేసి నడిపించును గాక.